కూలీ యూఎస్ రివ్యూ వచ్చేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉందని అనుకుంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా గురించి మనలో చాలా మంది ఎన్ని రోజులుగానో వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రివ్యూలు యూఎస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మరి లోకేష్ కనకరాజ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ ఏంటి, అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా రివ్యూ ఏంటి అని అనుకుంటున్నారా? ఒక యాక్షన్ థ్రిల్లర్గా రజనీకాంత్ గారు లీడ్ రోల్లో కనిపిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో ఈ సినిమాలో మన నాగార్జున గారు విలన్ రోల్లో కనిపించబోతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమాలో అమీర్ ఖాన్ కేవలం సర్ప్రైజింగ్ క్యామియో రోల్లోనే కనిపించబోతున్నారంట. అంటే ఇందులో అమీర్ ఖాన్ పాత్ర ఎక్కువ ఉండదన్నమాట. ఒక వ్యక్తి తన ఎంగేజ్ లో ఉన్న పగని తీర్చుకోవడానికి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుందంటే ఈ స్టోరీ. ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్ స్టైల్ కి తగ్గట్టు భారీ యాక్షన్స్, ఎమోషన్స్, డ్రామా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 2 మిలియన్ అంటే సుమారు 16.7 crores క్రాస్ చేస్తుందంట. ట్విట్టర్ ద్వారా అండ్ యుఎస్ ప్రేక్షకుల ద్వారా తెలుసుకున్న విషయాలు ఏంటంటే రజనీకాంత్ ఒక్కడే సినిమాని నడిపించాడండి భయ్య. క్లైమాక్స్ 20 minutes అయితే థియేటర్ మొత్తం ఒక స్టేడియం లా అయిపోతుందంట. మరికొంతమంది మాత్రం శృతి హాసన్ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్తున్నారు. ఆమె క్యారెక్టర్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ఎమోషనల్ డెప్త్ ఇచ్చాయని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా మన నాగార్జున గారి విలన్ రోల్ అనేది సినిమాకి బ్యాక్ బోన్ అంట. అంటే వారు చెప్పిన మాటల ప్రకారం రజనీకాంత్ గారు, నాగార్జున గారు, శృతి హాసన్ గారే ఈ సినిమా మొత్తం నడిపించినట్లు తెలుస్తుంది. అమీర్ ఖాన్ గారి క్యామియో రోల్ అద్భుతంగా ఉన్నా కానీ ఆయన క్యారెక్టర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందంట భయ్య. ఈ సినిమాకి వార్ 2 పోటీగా ఉన్నప్పటికీ కూలీ మాత్రం ఎక్కడా తగ్గకుండా సాగిపోతున్నట్లు తెలుస్తుంది. పైగా అక్కడి వాళ్ళు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు. అంటే ఈ లెక్క ప్రకారం సినిమా అదిరిపోయిందనే అర్థం. ఇందుకీ ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమాని మీరు ఎప్పుడు చూడాలనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.